ఫార్మాసిటీపై కాంగ్రెస్ ప్రభుత్వం కపట నాటకం ఆడుతోంది. భూములను తిరిగిస్తామని చెప్పిన రేవంత్ సర్కారు రైతులకు నమ్మక ద్రోహం చేసింది. ఇదే విషయంలో హైకోర్టును తప్పుదోవ పట్టించింది. ఫ్యూచర్ సిటీ పేరుతో ప్రకటనలు చేసి భూ కేటాయింపులు చేసింది. 13,500 ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ ఏర్పాటు చేస్తామంటూ మరో కుట్రకు ప్లాన్ చేస్తుంది. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో చేపట్టినటువంటి గ్రీన్ ఫార్మా సిటీని తాము అధికారంలోకి రాగానే రద్దు చేస్తామని, భూములను తిరిగి ఇస్తామని కాంగ్రెస్ పార్టీ రైతులను మభ్యపెట్టింది. ఫార్మాసిటీని రద్దు చేసినట్టు ప్రకటించిన భూములను తిరిగి ఇవ్వకుండా అన్నదాతలను నిలువునా మోసం చేసింది. ఇదే విషయంలో రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానాన్ని సైతం మోసం చేసింది. ఫార్మాసిటీని కొనసాగిస్తామంటూ హైకోర్టుకు లిఖితపూర్వకంగా అఫిడవిట్ సమర్పించింది. ఇప్పుడు ఫార్మాసిటీకి చెందినటువంటి భూముల్లో గ్లోబల్ సమ్మిట్ నిర్వహించింది. అదే ఫోర్త్ సిటీ అని అదే వేదిక మీద అధికారికంగా ప్రకటన చేసింది. ఒకవైపు హిల్ట్ పేరిట పరిశ్రమల భూములను రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మార్చేందుకు సిద్ధమైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరోవైపు 20,000 ఎకరాల్లో రూపుదిద్దుకోవాల్సినటువంటి పరిశ్రమల జోన్ను నామరూపం లేకుండా చేసి పారిశ్రామిక రంగాన్నే సర్వనాశనం చేసేందుకు నడుం బిగించింది. రైట్, ఇటు ఫార్మాసిటీకి సంబంధించినటువంటి రైతులకు కాంగ్రెస్ దగా చేసింది, మొత్తం కుట్ర పన్నింది. మొత్తానికి ఏదైతే ఫార్మాసిటీ లేకుండా చేసే కుట్రకు కాంగ్రెస్ పార్టీ తెరలేపినటువంటి అంశం. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మహేష్ అందిస్తారు. మహేష్, చెప్పండి, మొత్తానికి ఏదైతే ఫార్మాసిటీ రైతులను నట్టేట ముంచిందనుకోవాలా కాంగ్రెస్ సర్కారు? ఫార్మాసిటీపై కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మరోసారి మోసం చేస్తుంది. రైతులకు భూములు తిరిగిస్తామని చెప్పి నమ్మక ద్రోహం చేసింది. మరోవైపు హైకోర్టును తప్పుదోవ పట్టిస్తూ సర్కారు రైతులను మోసం చేస్తుందని చెప్పాలి. ఫార్మాసిటీ భూముల్లో గ్లోబల్ సమ్మిట్ నిర్వహించి 13,500 ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ ఏర్పాటు చేసినట్టు ప్రభుత్వం ప్రకటించింది. దీనిపై రైతులు మండిపడుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన గ్రీన్ ఫార్మాసిటీని తాము అధికారంలోకి రాగానే రద్దు చేస్తామని, భూములను తిరిగిస్తామని కాంగ్రెస్ పార్టీ రైతులను మభ్యపెట్టింది. ఫార్మాసిటీని రద్దు చేసినట్టు ప్రకటించిన భూములను తిరిగి ఇవ్వకుండా అన్నదాతలను నిలువున మోసం చేసింది. వారు వేసుకున్న పంటలను సైతం కొనుగోలు చేయకుండా వారిని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుంది. ఫార్మాసిటీ విషయంలో రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం సైతం ప్రభుత్వం మోసం చేస్తా ఉన్నది. ఫార్మాసిటీని కొనసాగిస్తామంటూ హైకోర్టుకు లిఖితపూర్వకంగా అఫిడవిట్ సమర్పించింది. ఇప్పుడు ఫార్మాసిటీకి చెందిన భూముల్లోనే గ్లోబల్ సమ్మిట్ నిర్వహించింది. అదే ఫోర్త్ సిటీ అని అదే వేదికపై అధికారికంగా ప్రకటన చేసింది. ఒకవైపు హిల్టు పేరిట పరిశ్రమల భూములను రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మార్చేందుకు సిద్ధమైన కాంగ్రెస్ ప్రభుత్వం మరోవైపు 20,000 ఎకరాల్లో రూపుదిద్దుకోవాల్సిన పరిశ్రమల జోన్ను నామరూపం లేకుండా చేసి పారిశ్రామిక రంగాన్ని సర్వనాశనం చేసేందుకు నడుం బిగించింది. ఫార్మాసిటీకి సేకరించిన భూముల్లోనే గ్లోబల్ సమ్మిట్ పెట్టింది. 13,000 ఏర్పాటు చేసినట్టు మంత్రి శ్రీధర్ బాబు కూడా ప్రకటించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక నమ్మి నట్టేట ఓటేసిన రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం నట్టేట ముంచుతుందని చెప్పాలి. రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానాన్ని మోసం చేస్తూ ఇటు రైతులను మోసం చేస్తూ అటు దీనిపై తీరుపై కాంగ్రెస్ ప్రభుత్వంపై కావచ్చు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తాం. తర్వాత విమర్శలు కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆనాడు ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి రాగానే ఫార్మాసిటీ రద్దు చేస్తాం, మీ భూములు మీకు ఇచ్చేస్తామని మాట ఇచ్చారు. కానీ తమ మేనిఫెస్టోలో కూడా అదే విషయాన్ని ప్రకటన తెలిపారు. కానీ అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అవుతున్నా కానీ దానికి సంబంధించి ఎలాంటి ఊసెత్తు లేదు. రైతులను నమ్మించి మోసం చేశారు. 2 ఏళ్ళు తర్వాత ఇప్పుడు తీరా ఫ్యూచర్ సిటీ అంటూ మరొక కొత్త నాటకానికి తెరదేపారని కూడా రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక రైతులను మోసం చేసేందుకే కాంగ్రెస్ ప్రభుత్వము పనితీరు ఉందని కూడా రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఉన్న భూముల మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, ఇటు వారంతా కాంగ్రెస్ ప్రభుత్వ నేతలు కావచ్చు కన్నేసి తమ భూములను దోచుకునేందుకే ఇలాంటి కుట్రలు చేస్తున్నారని కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కేవలం 19,000 ఎకరాలకు సంబంధించి అప్పుడు ఆనాటి ప్రభుత్వం సేకరించాలని అంటుంది. కేవలం 14,000 ఎకరాల వరకు సేకరించింది. దీన్ని కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి వస్తే మీకు తిరిగి మీ భూములు మీకు ఇస్తామని చెప్పారు. కానీ తాము కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓటేశాము, కానీ అధికారంలోకి వచ్చాక మమ్మల్ని మోసం చేశారంటూ కూడా రైతులు కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అప్పుడు పిసిసి చీఫ్ గా ఉన్న రేవంత్ రెడ్డి కావచ్చు, ఇప్పుడు మంత్రులుగా కొనసాగుతున్న వారంతా కూడా తమ ప్రాంతాల్లో పర్యటించారు, తమల్ని నమ్మించారు, తమతో ఓట్లు వేయించుకున్నారు. కానీ అధికారంలోకి వచ్చాక మాత్రము మాట మార్చారంటూ కూడా రైతులు ఆ ప్రభుత్వ తీరుపై కాంగ్రెస్ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది.
మహేష్, ప్రధానంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎన్నికలకు ముందు అధికారంలోకి రాకముందు రైతులకు ఇచ్చిన హామీ ఏదైతే ఆ ఫార్మాసిటీ భూములను ఖచ్చితంగా రైతులకు అప్పగిస్తామని హామీ ఇచ్చింది. తర్వాత పరిణామాలు చూసుకున్నట్లయితే కోర్టు కూడా ఫార్మాసిటీ కొనసాగిస్తున్నట్టు కోర్టు కూడా విన్నవించింది. ఇప్పుడేమో అది ఫార్మాసిటీ కాస్త పెట్టకుండా ఇప్పుడేమో ఫ్యూచర్ సిటీ పేరిట ఫ్యూచర్ సిటీకి డెవలప్మెంట్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చుకున్నటువంటి సిచ్యువేషన్. అటు రైతులను మోసం చేసింది, ఇటు కోర్టును చీట్ చేసింది. అంటే ఇప్పుడు ఏదైతే ఫ్యూచర్ సిటీ పేరిట ఎవరిని చీట్ చేయాలని చూస్తుంది అనుకోవాలి కాంగ్రెస్ పార్టీ. ఫ్యూచర్ సిటీ పేరుతో అటు ఇప్పటికే రైతులను మోసం చేసిన కాంగ్రెస్ ఇక్కడికి పెట్టుబడులు పెట్టే పారిశ్రామికవేత్తలను సైతం మోసం చేసేందుకే మరోసారి కుట్రలు చేస్తుందని కూడా ఇందులో స్పష్టంగా అర్థమవుతా ఉంది. వేల కోట్లు దండుకునేందుకు ఇందులో ఆ కుట్ర అయితే స్పష్టంగా దాగి ఉన్నదని కూడా నిపుణులు అభిప్రాయపడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకంటే రైతులకు సంబంధించి ఇప్పుడు ఆ ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వచ్చాక ఈ భూములు మీకు ఇస్తామని మాట ఇచ్చి ఎలాగైతే మోసం చేసిందో తీరా ఇప్పుడు అధికారంలోకి వచ్చాక పారిశ్రామికవేత్తలను గ్లోబల్ సమ్మిట్ నిర్వహించి ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు మీకు భూములు అనుకూలంగా ఉన్నాయి, మేము సహకరిస్తామని చెబుతూ ఫార్మాసిటీని రద్దు చేసి ఫ్యూచర్ సిటీ పేరుతో సరికొత్త డ్రామాకు తెరలేపింది. దీనిపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎవరు కూడా ఇక్కడ పెట్టుబడులు పెట్టద్దు, తమను మోసం చేసిన విధంగానే మిమ్మల్ని కూడా ప్రభుత్వం ఖచ్చితంగా మోసం చేస్తుంది అంటూ కూడా రైతులు ఆ పారిశ్రామికవేత్తలకు సంబంధించి కూడా పలు విజ్ఞప్తులు కూడా చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తంగా చూసినట్టయితే ఇంటి పేరుతో అటు పరిశ్రమలకు సంబంధించి దాదాపు 9,000 ఎకరాలకు సంబంధించి అటు దాన్ని కూడా ఒక రకంగా కబ్జా చేసేందుకు కూడా ప్రయత్నిస్తుంది. 1,000 కోట్లు 5 లక్షల కోట్లకు సంబంధించి కూడా దండుకునేందుకు కాంగ్రెస్ సర్కార్ కుట్రలు చేస్తుంది. ఇప్పుడు ఈ ఫార్మా సిటీ భూముల మీద కన్నేసి ఫ్యూచర్ సిటీ పేరుతో సరికొత్త డ్రామాలకు కూడా తెరలేస్తుందని కూడా రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే అటు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పేరుతో దాదాపు 150 ఎకరాలకు కూడా వారికి అప్పగించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇతర కంపెనీలకు సంబంధించి కూడా అటు దొంగచాటుగా జీవోలు లేకుండానే కొన్ని వందల ఎకరాలకు సంబంధించిన భూములను కూడా అప్పగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎవరి స్వార్థం కోసం, ఎవరి ప్రయోజనాల కోసం ఇలా భూములను అటు తాకట్టు పెడుతున్నారని కూడా అటు రైతులు కావచ్చు, ఇటు నిపుణులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చేస్తున్నదైతే ఇటు ఫ్యూచర్ సిటీ పేరుతో కేవలం రియల్ ఎస్టేట్ కోణం తప్పించి రైతులకు కావచ్చు ప్రజలకు మేలు చేసే కోణం అయితే ఇందులో కనిపించలేదు. కేవలము ఆస్తులు సంపాదించుకోవాలి, 1,000 కోట్లు లక్షల కోట్లు దండుకోవాలన్న ఒక కుట్ర మాత్రమే కనిపిస్తుందని ఇటు రైతులకు రాష్ట్ర ప్రభుత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో తమకు చెప్పినట్టు ఖచ్చితంగా ఫార్మాసిటీ రద్దు చేసి తమ భూములు తమకు అప్పగించాలి అని కూడా వారు చెప్తున్నారు. ఎందుకంటే ఇది ఫార్మాసిటీతో కొనసాగుతుంది కాబట్టి మళ్ళీ ఫ్యూచర్ సిటీ పేరుతో కొత్త డ్రామాలు తెరలేపడం అంటే ఫ్యూచర్ సిటీ పేరుతో మళ్ళీ చేయాలన్నా కానీ అటు కోర్టుకు తప్పుదో పట్టించడం కరెక్ట్ కాదు. కోర్టులో ఏ ఉండగా ఇలాంటి పేర్లు తప్పుడు అఫిడవిట్లు ఎలా ఇస్తారంటూ కూడా రైతులు ప్రశ్నిస్తున్న పరిస్థితి ఖచ్చితంగా చెల్లుబాటు కాదు. చట్టపరంగా ఇది పూర్తిగా విరుద్ధం, చట్టానికి లోబడి పనిచేయాలి తప్పించి చట్ట విరుద్ధంగా ఎలా పనిచేస్తారంటే కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. థ్యాంక్ యూ మహేష్.